హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి జేఎన్టీయూ అనంతపూర్ 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు. సో ఇంతకుముందు నేను పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఒకటి ఇచ్చానండి వీడియోలో. ఆ వీడియో చూడనట్టయితే ఖచ్చితంగా అయితే మీరు చూడండి. ఇక మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ అయిందనమాట. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి నా గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక పేపర్ వాల్యుయేషన్ అయిపోయినప్పటికీ, మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయిపోయినప్పటికి కూడా ఈ జేఎన్టీయూఏ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఇంకొక వారం ఎక్స్టెండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసి ఈ నెక్స్ట్ వీక్ మీకు ఈ జేఎన్టీయూ అనంతపూర్ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ పూర్తయినప్పటికీ కూడా ఈ మార్క్స్ ఎంట్రీలో ఉన్న మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్స్కి ఎక్స్టర్నల్స్కి అది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది ఎగ్జామినేషన్ కంట్రోలర్ గారి ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా కూడా డేటాబేస్కి కన్వర్ట్ చేసి ఈ ఫైల్స్ అన్నీ కూడా లింక్స్కి అటాచ్ చేయాలి. అప్పుడే కదా మీరు రిజల్ట్స్ చూసుకునేది ప్రతి హాల్ టికెట్ నెంబర్కి. సో ఈ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఇదైతే డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో నాకు తెలిసి ఎట్టి పరిస్థితిలో 1 వీక్లో మీకు ఈ జేఎన్టీయూఏ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇంకొక అప్డేట్ ఇస్తాను దీనికి సంబంధించింది. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.